మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అంటే మనం తింటున్న ఆహారంలో ఇంత నిస్తేజమైన నిర్వీర్యమైన అంశాలు ఉన్నాయని ఏ డాక్టరు ఎందుకు చెప్పట్లేదు? ఏ విజ్ఞాని ఏం మాట్లాడటం లేదు? పాలు తాగద్దండి అని ఈ బయోకెమిస్టులు ఎందుకు చెప్పట్లేదు? చక్కెర తినద్దండి అని ఈ డాక్టర్లు ఎందుకు చెప్పట్లేదు? లేదు పెప్సీ తాగండి అని షారూఖ్ ఖాను, కోక్ తాగండి అని ఆమీర్ ఖాను, లేదు పైనుంచి వస్తాను సల్మాన్ ఖాన్ థమ్స్అప్. అందరూ అమ్ముతుండేది 100 mlలో 45 గ్రాములు చక్కెర. అంటే మీరు ఒక పెప్సీ తాగితే మీ దేహంలోకి 45 గ్రాముల చక్కెరని తోస్తున్నారనమాట 2 నిమిషాల్లో. మీకు కావాల్సింది రక్తంలో 5 గ్రాములు చక్కెర సరిగ్గా ఉంటే. 5 గ్రాముల చక్కెరని మీరు ఖర్చు చేయాలంటే 1 గంట నడవాలి. అంటే మీరు ఒక పెప్సీ తాగితే ఎన్ని గంటలు నడవాలి? 9 గంటలు నడవాలి. బియ్యం 100 గ్రాములు తింటే మీకు 35 గ్రాములు చక్కెర వచ్చేస్తుంది హాఫ్ అన్ అవర్లో. గోధుమలు తింటే 15 మినిట్స్లో వచ్చేస్తుంది. 2 పుల్కాలు తింటే చాలు. ఓహో, డాక్టర్ చెప్పాడు నూనె వద్దంట, వేడి పుల్కాలు తిన్నాం, డ్రై పుల్కాస్. మీరు డ్రై తిన్నా వెట్ తిన్నా పుల్కానే, చక్కెరేనే. డ్రై పుల్కాలు తిని ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు? ఐ వాంట్ టు సీ. ఎంతమందికి డయాబెటీస్ బాగైంది? ఐ వాంట్ టు సీ. డయాబెటీస్ వచ్చిన వెంటనే చపాతీ తిను. ఉత్తర భారతదేశంలో అందరూ చపాతీలే తింటున్నారు, మనకంటే ఎక్కువ రోగం ఉంది అని ఎవరూ అడగట్లేదు. అంటే ఈ గోధుమలు, ఈ బియ్యము, ఈ పాలు, ఈ చక్కెర మనకు అసమతులనాన్ని కనిచేస్తున్నాయి. గ్లూకోజ్ ఎక్కువ రక్తంలోకి పంపు చేస్తున్నాయి. 15-20 నిమిషాల్లోనే ఇంతింత గ్లూకోజ్ పోతుంది. మన దేహంలో రక్తంలో ఉండాల్సింది 5 గ్రాముల కంటే ఎక్కువ ఉంటే అసమతులనం. ఎక్కువైతే విషం కూడా, అమృతం కూడా విషం. నాకు దిక్కు తిరుగుతుంది. ఎక్కువైతే అమృతం. గ్లూకోజ్ కావాలి. 5 గ్రాముల కంటే తక్కువైతే ప్రజ్ఞ తప్పి పడిపోతాము. అదే జరుగుతుంది చిన్న పిల్లల్లో. ఇప్పుడు ఇన్సులిన్ 10 యూనిట్లు పొద్దున, 10 యూనిట్లు సాయంకాలం చేస్తున్నారు. రక్తంలో గ్లూకోజ్ లేకుండా ప్రజ్ఞ తప్పి కోమాకు వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఏం పారగలేదు, బాగలేదు, మేము హైటెక్ చిప్పు రెడీ చేశాము, ఎంత గ్లూకోజ్ కావాలో అంత గ్లూకోజ్ను లోపలికి తీసుకెళ్లే ఇన్సులిన్ను మాత్రమే రిలీజ్ చేస్తుంది, తొడలో పెడతాము, వారం వచ్చి కియోస్క్లో కూర్చొని మొబైల్ లాగా ఛార్జ్ చేసుకుని ఇన్సులిన్ మొబైల్ లాగా ఛార్జ్ కూర్చోవాలి. 3 గంటలు కూర్చుంటే ఇన్సులిన్ లోపల పోతుంది. తర్వాత 1 వారం తిరగచ్చు, మళ్ళా కూర్చోవాలి, మొబైల్ లాగా ఛార్జ్ చేసుకుంటాం. ఆ చిప్పు పెట్టేదానికి 3 లక్షలు, ప్రతిసారి ఛార్జ్ చేసేదానికి 3,000. ఇది అరే, ఎందుకు ఆ చిన్న పిల్లవాడికి గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది రక్తంలో? ఈ బిస్కెట్లు, ఈ చాక్లెట్లు, ఈ కేకులు, ఈ కొవ్వు పదార్థాలు, ఆ డాల్డా, ఈ మాంసము తయారైన తర్వాత తిన్న తర్వాత మిగిలిన మాంసాన్ని పారేస్తే డబ్బులు ఖర్చు అవుతాయని దాన్ని బాగా పెద్ద ఇలాంటి పెద్ద హాల్ అంతా వ్యాట్స్లో, స్టీల్ పాత్రలో వేసి కుదిస్తే పైకి తేలుతుంది కొవ్వు. ఆ కొవ్వే డాల్డా. తెచ్చి ప్రతి ఒక్క చిన్న ఊర్లలో బేకరీలకు ఇస్తున్నారు. బిస్కెట్లు, కేకులు. సార్, మేము బ్రాహ్మణులము, మాంసం తినము, అయినా క్యాన్సర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? పొద్దున్న లేస్తే కాఫీలో బిస్కెట్ అద్దుకొని తింటున్నావు, రస్క్ అద్దుకొని తింటున్నావు. ఆ రస్క్లో 100కి 40 గ్రాములు ఈ డాల్డా ఉంది. ఆ డాల్డా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రీతి తయారు చేసిన కోళ్ళ మాంసం నుంచి, పందుల మాంసం నుంచి, ఆవుల మాంసం నుంచి, రోగ నిరోధక శక్తి లేని ఆ పందుల నుంచి, ఆవుల నుంచి, కోళ్ళ నుంచి వచ్చిన కొవ్వులో వైరస్లు ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి. అవి తినటం వల్ల నీ దేహంలో క్యాన్సర్ చోటు చేసుకుంటుంది. ఈ సోయాబీను, ఈ మొక్కజొన్నలను కలిపి
తయారు చేసిన పశుగ్రాసాన్ని తినటం వల్ల దానిలకు రోగం వచ్చింది, దానిలను తిని నీకు రోగం వస్తుందని ఎవ్వరూ చెప్పట్లేదు. అందుకే క్యాన్సర్ గడ్డలు చిన్న చిన్న పిల్లల్లో ఎముకల మీద, రక్తంలో, గర్భకోశంలో, మెదుళ్లలో ఇలా 15 రకాల క్యాన్సర్లకి మేము ఆహారము కషాయాలను తయారు చేసి లిస్ట్ రెడీ చేశాము. చాలామందికి బాగా అయిన తర్వాత 14 ఆ పుస్తకంలో అన్ని లిస్టు చేసి ఏ క్యాన్సర్కి ఏ ఆహారం, ఏ కషాయం ఉదయం, ఏ కషాయం మధ్యాహ్నం తాగాలి అని వివరంగా రాసి పెట్టాము. ఆ పుస్తకాన్ని చూసుకొని బాగు చేసుకున్నామని ఫోన్ చేసేవాళ్ళు ఇప్పుడు దుబాయ్, కువైట్, అమెరికా, న్యూజిలాండ్ నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు. సార్ మాకు ఇది బాగా అయింది, మాకు కషాయాలు దొరకట్లేదు, ఎండిపోయిన ఆకుల్ని కషాయాలుగా తాగవచ్చా? మా అమ్మా నాన్న వాళ్ళు దాన్ని ఎండబెట్టి పొడి పంపిస్తారంట. లేదు బాబు, మీ దేశంలోనూ కొన్ని కషాయాలు చెప్తాను, మీ దేశంలో దొరుకుతున్న ఆకుల్ని పేర్లు రాసి పంపించు అని చెప్తే మాకు డిల్ వీడ్ దొరుకుతుంది, మాకు పార్స్లీ దొరుకుతుంది, మాకు పైన్ ఆకులు దొరుకుతాయి, మాకు మేపుల్ ఆకులు దొరుకుతాయి అని చెప్తే మీరు కూడాను మింట్ లీఫ్, మింట్ అంటే పుదీనా, బేసిల్ అంటే తులసి, మన దేశంలో తులసిలాగే అక్కడను బేసిల్ అని ఉంటుంది. డిల్వీడ్ అంటే సబ్బకి ఆకు, శతపుష్పి అంటారు. దాన్ని తాగండి కషాయాలుగా. పైన్ లీవ్స్ అని మనకు ఈ రావి చెట్లు, అక్కడ పైన్ చెట్లు ఎక్కడంటే అక్కడ పెరుగుతుంటాయి. ఆ పైన్ లీవ్స్ కషాయాలు తాగండి, ఈ క్యాన్సర్ గడ్డలన్నీ కరిగిపోతాయని చెప్తే ఆ కషాయాలు తాగి ఈ సిరిధాన్యాలను తిని అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ కాదు, ఎక్కడున్నా కానీ రోగమే. ఎక్కడైనా ఈ సిరిధాన్యాలు మీ దేహాన్ని శుద్ధం చేస్తాయి. ఎందుకంటే దేవుడు మానవ కులానికి కావాలి అని ఈ సిరిధాన్యాల్ని అన్ని చోట్ల తయారు చేశాడు. ఇప్పుడే తెచ్చిచ్చాడు రైతన్న. ఇదే అండుకొర్రలు. దీన్ని అందరూ నిర్నామం అయిపోయి ఉన్నాయి. నేను 20 సంవత్సరాల క్రితం నేను ఆలోచించి ఇంత అద్భుతమైన ధాన్యం నాశనం అవుతుందని పరిగెత్తుకొచ్చి విత్తనాలు తీసుకొని, ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో పెంచుతున్నారు ఇది ఇప్పటికీ. ఏం చేస్తున్నారు వాళ్ళు తినటం లేదు, పక్షులకు వేస్తున్నారు. దే ఆర్ గ్రోయింగ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఇట్. కొలరాడాలో మొన్న పోయి వచ్చాను టెక్సాస్కి. అక్కడి నుంచి వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ దిస్ అంటున్నారు. ఏం చేస్తున్నారా? పక్షులకు వేస్తున్నాను. మీరేం తింటున్నారా? పందులు తింటున్నాము అంటున్నారు. పందులు తిని రోగాలు వస్తున్నాయి. ఎన్ని రోగాలంటే పార్కిన్సన్స్ అంట పేరు. అంటే ఏమిటి? నీ పేరేం పేరు? భార్యను అడుగుతున్నాడు భర్త. ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను? ఒక 20 నిమిషాలు మర్చిపోతాడు, వాడికి తెలియదు ఎక్కడున్నాడు అని. ఇది మా ఇల్లా? ఎప్పుడు నువ్వెవరు? 20 నిమిషాల తర్వాత జ్ఞాపకం, నేను మా ఇంట్లోనే ఉన్నాను అంటే తనను తాను మర్చిపోయే రోగాన్ని అమెరికాలో అతి ఎక్కువగా తయారు చేస్తారు. క్యాన్సర్ అవంతా అయిపోయాయి, చాలా అందరికీ. దే ఆర్ నాట్ ఇంపార్టెంట్ నౌ. పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ అంటే మతిమరుపు రోగాలు. అంటే తనను తాను గుర్తించుకోలేని నీచ స్థితికి, ఈ ఆహారం వల్ల తాను దిగజారుతున్నానని తెలుసుకోలేని బుద్ధిమాంద్యానికి ఈ అభివృద్ధి చెందిన దేశాలు పోతూ ఉంటే వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాము. ఇఫ్ దే ఆర్ ఫూల్స్, వీఆర్ ఈడియట్స్. చప్పట్లు చెప్పండి అయ్యా. మనం చేయాల్సింది ఇంతే. పార్కిన్సన్స్ మన దేశంలోనూ మెల్లిగా మొదలైంది. ఇప్పుడు 100కి 6 మందికి మన దేశంలోనూ పార్కిన్సన్స్ వచ్చేసిందని చెప్తున్నారు. బై 2025 ఇట్ విల్ బి 18%. ఇలా భయంకరమైన గణాంకాలు దొరుకుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాం మనం. ఇంకా చక్కెర కావాలి, ఇంకా మాంసం కావాలి, ఇంకా గుడ్లు తినాలి, ఇంకా నూడిల్స్ తినాలి. అమ్మ అవసరం లేదు, నాన్న అవసరం లేదు, 2 నిమిషాలు నూడిల్స్ అని చెప్తే అందరూ వెళ్ళి ఆబగా పిల్లలకి ఏమిటి మేమే తింటామని వాళ్ళకు పెట్టకుండా మనమే తింటున్నాం. ఎందుకు? వంట చేసే తప్పుతుంది అంటే ఇంట్లో వంట చేయటం మీరు చేయకండి, అన్నీ మేమే చేసిస్తాం, మీ వంటగదులు ఎందుకు, వంటగదులు అవసరం లేదు అని. ఇప్పుడు బెంగళూరులో ముందు 2 బెడ్రూమ్ కిచెన్ అని ఉండేది.
ఇప్పుడు కిచెన్ తీసేస్తున్నారు, అటాచ్డ్ బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. అంటే ఒకరికి ఉచ్చులు వస్తుంది, ఇంకోటి పోతుంది, ఇంకోటి పోతుంది, అయ్యో ఇంకొకటి. దిస్ ఈస్ ద కండిషన్. సాడ్లీ వంటగది బాగా ఉండాలి. మన వంటలు మనం చేసుకొని మన చేతులతో మన పిల్లలకు అందిస్తే మన పిల్లల ఆరోగ్యం ఉంటుందని ఈ కంపెనీలు, ఈ అర్బన్ లైఫ్ మనల్ని నాశనం చేస్తున్నాయని మీకందరికీ హెచ్చరిక చేసేదానికి వచ్చాను. చిన్న చిన్న ఊర్లలో కూడాను ఇప్పుడు వంటలు చేయడం ఆపి హోటళ్ళకు వెళ్ళి హోటళ్ళలో అది ఏమిస్తున్నారో దిక్కు తెలియట్లేదు, దాన్ని తింటున్నారు. మసాలాలు వేస్తే అది ఏమిస్తున్నారో దిక్కు తెలియదు మీకు, దాన్ని తింటున్నారు. రోగాలు వస్తున్నాయి, నో ప్రాబ్లం, ర్యాంటాక్ వేసుకో, జంటాక్ వేసుకో, ఈ ట్యాక్ వేసుకో, ఆ ట్యాక్ వేసుకో, మళ్ళా వెళ్ళి అలాగే తిను. అరే ఎందుకురా ఇలా అవుతుంది అని ఆలోచించట్లేదు. మజ్జిగ తాగండి, బయటికి వెళ్తే మజ్జిగకు మెంతి పొడి వేసుకొని తాగండి, లోపల విషం పోయినా కానీ మీకు రోగనిరోధక శక్తి ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మీ ఆరోగ్యం ఉంది అంటే ఆరోగ్యం మీ నోటికి వెళుతున్న ప్రతి ముద్దలో ప్రతి చుక్కలో ఉంది. కానీ ఈ డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటే మీకు ట్యాబ్లెట్లు దొరుకుతాయి, ఆసుపత్రులు పెద్దవవుతాయి, రోగాలు బాగు కావు, ఆసుపత్రులలో ఆరోగ్యం లేనే లేదు.